చేపట్టినది ప్రజాపాలనలో భాగంగా ఈరోజు 37వ డివిజన్లో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభల్లో స్థానిక ప్రజల నుంచి ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలన్నింటినీ వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని సత్వరమే పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి అందాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు మనం 150 మంది వరకు వినతులు స్వీకరించడం జరిగింది. ఆ వినతులని సత్వరమే అధికారుల చేత దాన్ని నిశ్చితంగా పరిశీలించిన వాటిని ఎమ్మటే పరిష్కరిస్తామని తెలియడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఎస్ఐఆర్లో భాగంగా, ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఈ ఓటర్లని గతంలో 2002లో చేసినటువంటి ఓటర్ల జాబితాను, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సవరిస్తున్న జాబితా రెండింటినీ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఓటర్లు లేరో ఆ ఓట్లని తొలగించడం, అదేవిధంగా డబుల్ ఓట్లని తొలగించి కొత్త ఉన్న ఓట్లని వాటిని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా 37 డివిజన్ సంబంధించిన ప్రజలందరూ తమకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమకు వచ్చే పథకాలని, అదేవిధంగా రావాల్సిన పథకాలని ప్రభుత్వం ద్వారా పొందడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రజాపాలనలో మీకు రావాల్సిన పింఛన్లు కానివ్వండి, కొత్త పింఛన్ల గురించి కానివ్వండి, లేకపోతే కొత్త రేషన్ కార్డుల గురించి కానివ్వండి, ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు బిల్లులు పడకపోతే ఆ బిల్లులకు సంబంధించిన సమస్యల్ని కూడా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. మీ సమస్యల్ని అధికారుల ద్వారా మీరు వాళ్ళకి అధికారులకు అర్జీలు పెట్టుకొని ఆ అర్జీల ద్వారా సత్వరమే సమస్యలు పరిష్కరించేటువంటి మార్గం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది.